వీడేంట్రా బాబు నల్ల ఐరన్ గ్రిల్ మీదకైతే కోతులకైతే ఎక్కిపోయే పొడుగు కర్ర అయితే పటా 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 పనుకునైతే పైకైతే లేపేస్తాడు. లేపేసి అయితే ఏం చేస్తాడు అనుకుంటున్నారో, ఏం చేస్తామంటే ఏమీ లేదు. ఆ నల్ల ఐరన్ గ్రిల్తోనైతే ఒక బోట్లెడ్ చూసిన పైకైతే లేపనరు. ఆ బోటుకి అటు సైడ్ ఇటు సైడ్ ఒక 20 ఫీట్ల బోర్ మీద ఒక 30 ఫీట్ల లైట్ అయితే కర్రల గోవ అయితే కట్టామన్నమాట. మేమైతే గోవా కట్టయితే సుమారుగా అయితే 20 రోజుల నుంచి అయితే 25 రోజులు అయితే అవుతుంది. మరి ఆ బోర్డుకు పని చేసారో తెలియదు, మరి ఎక్కడ పని చేసారో తెలియదు. మేము కట్టే గోవా మీద అయితే మంచి బెండ పరుపు వేసి పడుకున్నారో తెలియదు అనమాట. ఈ రోజుతోనైతే పని అయిపోయింది, మీరు గోవా ఇప్పేయండి అన్నారు. వాళ్ళు ఇప్పేయండి అన్నారు. వాళ్ళు ఇప్పేమంటే మేము ఆగుతామా? ఫట్ఫటా టపటప ఫట్ఫటా టపటప ఫట్ఫటా టపటప అనుకుంటే అయితే మేమైతే గోవా అయితే ఇప్పేసామండి. అక్కడికి ఆ సంగతి పక్కన పెడితే తలకి తలపోక చూసిన ఒక ముసలోడు చుట్టూ బాగానే ఆ ముసలోడికి అయితే కర్ర ఎందుకోవట్లేదు, తాడు ఇప్పట్లేదు. మళ్ళీ లాస్ట్కి అయితే కెమెరాతో చూసి ఎలా ఇప్పుతానండి, నా ఏజ్ వచ్చేసి 60 సంవత్సరాలు, ముడుకులు అయితే రావడం లేదండి, ఎలా పని చేస్తాను అంటాడు. కానీ సాయంత్రం మాత్రం ఒక క్వార్టర్ ఉండాలా అంటాడు. మా ముసలోడికి అయితే మేమైతే పని చెప్పకుండా గోవా అయితే టకటక ఇప్పేసామా. మా కష్టం చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.